అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్కి స్వాగతం. మకర రాశి వారికి మే 21, 22, 23, 24 తేదీలు జీవితంలో చాలా ముఖ్యమైన మలుపులు చూపించే రోజులుగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులు మీ మనసులో ఎన్నో ఆలోచనలు, బయట ఎన్నో పరిస్థితులు, లోపల ఎన్నో సందేహాలు ఒకేసారి నడుస్తూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో మీలో ఉన్న సహనం, మౌనం, లోతైన ఆలోచన విధానం మీకు పెద్ద రక్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం శని ప్రభావం మీపై బలంగా ఉండటంతో మీరు చేసే ప్రతి పని ఆలస్యంగా జరిగిన చివరికి ఫలితం మాత్రం మీ వైపే వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ 4 రోజులు ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ముఖ్యంగా మీ పనులు, డబ్బు విషయాలు, వ్యక్తిగత రహస్యాలు అందరితోనూ పంచుకోవడం మంచిది కాదు. మీ చుట్టూ నవ్వుతూ మాట్లాడే వారిలో కొందరు మీ పురోగతిని చూసి లోపల అసూయతో ఉండే అవకాశం ఉంది. మే 21వ తేదీన ఉదయం నుంచే మీలో ఒక విచిత్రమైన ఆలోచన ఒత్తిడి కనిపిస్తుంది. ఏ పని చేసినా పూర్తిగా తృప్తి కలగకపోవచ్చు. ఇంట్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. చిన్న మాటకే పెద్ద అపార్థాలు తీసుకునే పరిస్థితులు రావచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీరు కోపంగా మాట్లాడితే తర్వాత మీరు బాధపడే పరిస్థితి వస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి పనులు ఒత్తిడి పెరుగుతుంది. కానీ మీరు చేసే పనిని ఎవ్వరూ చిన్న చూపు చూడలేరు. మీలో ఉన్న కష్టపడే స్వభావం చివరికి అందరికీ కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. డబ్బు రావాల్సిన చోట ఆలస్యం జరుగుతుంది. అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకుండా మాటలు మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రేమ విషయాల్లో ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివారు మీ మనసును పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఒంటరిగా ఉండాలని అనిపించే భావన కూడా కలిగించవచ్చు. మే 22వ తేదీన పరిస్థితులు కొంచెం మారడం ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన పనుల్లో కదలిక కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక సమాచారం లేదా ఆశ కలిగించే వార్త వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకూడదు. బయట కనిపించేది ఒకటి, లోపల ఉండేది మరొకటి అనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి డాక్యుమెంట్స్, సంతకాలు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబంలో ఒక పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు. కొంత డబ్బు అనుకోకుండా ఖర్చు అవుతుంది. అయితే అదే సమయంలో మీకు ఒక ఆధ్యాత్మిక ఆలోచన కూడా బలంగా పెరుగుతుంది. దేవాలయానికి వెళ్ళి కొంత సమయం ప్రశాంతంగా గడపాలి అనే భావన మీకు కలుగుతుంది. మీలోని ఒత్తిడి తగ్గించడానికి అది చాలా అవసరం కూడా. ఈరోజు రాత్రి సమయంలో ఒక పాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా సందేశం రావచ్చు. అది మీ మనసులో పాత జ్ఞాపకాలను మళ్ళీ తడుముతుంది. కొందరు మకర రాశి వారు గతంలో కోల్పోయిన సంబంధం గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంది. మే 23వ తేదీన గ్రహస్థితులు మీకు పరీక్షతో పాటు అవకాశాలను కూడా ఇస్తున్నాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే కొన్ని వారాల భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ మార్పు, వ్యాపార భాగస్వామ్యం, కొత్త పనులు ప్రారంభం వంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీకు తెలిసిన వ్యక్తి ద్వారా ఒక కొత్త అవకాశం రావచ్చు. కానీ ఆ అవకాశంలో మొదట కనిపించని కొన్ని సమస్యలు తర్వాత బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మూడో వ్యక్తి సలహా తీసుకోవడం మంచిది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీకు పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా ఈరోజు కొంత ఉపశమనం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వచ్చిన డబ్బు నిలవ ఉండదు. ఏదో ఒక అవసరం వల్ల వెంటనే ఖర్చవుతుంది. ప్రేమ, వివాహ సంబంధ విషయాల్లో ఒక స్పష్టత వచ్చే రోజు ఇది. కొందరు మకర రాశి వారికి పెళ్లి సంబంధాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యపరంగా నిద్రలేమి, కాళ్ళు నొప్పులు, నడుము సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. మే 24వ తేదీన మీరు మానసికంగా కొంత బలంగా కనిపిస్తారు. గత 4 రోజులుగా మీకు వెంటాడిన ఆలోచనల నుంచి బయటపడటానికి నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మీలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉన్నా మీ చుట్టూ ఉన్నవారు మీ విలువను గుర్తించే రోజు ఇది. ఉద్యోగంలో మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. కొందరికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాల కంటే పరిచయాలు ఎక్కువగా ఉపయోగపడే రోజు ఇది.
ఈరోజు కలిసిన ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ జీవితానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంట్లో శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం గడపటం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అయితే ఈరోజు కూడా ఒక విషయంలో జాగ్రత్త అవసరం. మీరు ఎవరినైనా అతి విశ్వాసంతో నమ్మితే మోసం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో సరే అని వెంటనే ఒప్పుకోవద్దు. రాత్రి సమయంలో మీరు ఒంటరిగా కూర్చొని జీవితంపై చాలా లోతుగా ఆలోచించే పరిస్థితి వస్తుంది. గతంలో మీరు నడిచిన కష్టాలు గుర్తించుకొని భావోద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఇంకా నేను ఎదగాలి అనే పట్టుదల కూడా మీకు బలంగా పెరుగుతుంది. ఈ 4 రోజులు మొత్తం చూస్తే మకర రాశి వారికి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. జీవితంలో మార్పు దగ్గర పడుతుంది. అయితే ఆ మార్పు ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా వస్తుంది. మీ సహనం ఇప్పుడు మీకు పెద్ద ఆయుధం అవుతుంది. ఎవరైనా మిమ్మల్ని చిన్నచూపు చూసినా బాధపడకండి. ఎందుకంటే ఈ కాలంలో మీకు కనిపించని విధంగా అదృష్టం నెమ్మదిగా మీ వైపు కదిలి వస్తుంది. మీ కష్టం వృధా కాదు. మీరు మౌనంగా పడిన బాధను కాలమే ఒకరోజు గర్వంగా మార్చే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మకర రాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలితాలు, గ్రహస్థితుల విశ్లేషణలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మీ మకర రాశి జీవితంలో శుభాలు, విజయాలు, మనశ్శాంతి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.